నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న మీకందరికీ మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున శుభాలు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. మరొక్కసారి ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుని ఇట్టి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గనుక మన ఛానల్లోని వీడియోస్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అవి ముందుగా మీకే వస్తాయి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేసి ఒక మంచి కామెంట్ను కూడా మా దాకా పంపించగలరని మనవి. ఇంకా మనం వీడియోలోని మెయిన్ కంటెంట్కు వెళితే, ప్రస్తుతం మనం యెరూషలేము పట్టణములో సంచరిస్తూ అందులోని ప్రాకారపు గోడలను, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రామ్లను చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతానికి మనము యెరూషలేము ఓల్డ్ సిటీలో ఉన్నాము. యెరూషలేము ప్రాకారపు గోడలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు యెరూషలేమునకు 12 గుమ్మాలు ఉంటే సులేమాన్ ది మ్యాగ్నిఫిసెంట్ అనే చక్రవర్తి ద్వారా అవన్నీ మరలా తిరిగి 8 గుమ్మాలకు మార్చబడినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి యెరూషలేమునకు 8 గుమ్మాలు మాత్రమే ఉన్నాయి. ఈ గోడలన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ సుమారుగా 16వ శతాబ్దంలో సులేమాన్ ది మ్యాగ్నిఫిసెంట్ ద్వారా కట్టబడిన కోట గోడలు. అలా మనం ప్రయాణం చేస్తూ ఇంతలో మౌంట్ ఆలివ్స్, ఒలీవల కొండ మీదకి వచ్చాము. కొండ మీద నుండి మనం చూస్తుంటే యెరూషలేము పట్టణము ఎంత అందంగానూ అద్భుతంగానూ కనిపిస్తుందో కదండి. ఇదిగో ఇప్పుడు మనం నడుస్తున్న దారి 2000 సంవత్సరాల క్రితము మన ప్రభు అయిన యేసయ్య బేత్ఫగే గ్రామము నుండి గాడిద మీద ఊరేగుతూ వచ్చిన ఆ దారిలోనే ఇప్పుడు మనం కూడా నడుస్తూ ఉన్నాము. దారి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిద మీద ఎక్కించుకుని వచ్చి ఆయనకు ముందు వస్త్రాలు పరుస్తూ, ఈ దారిలోనేనండి వస్త్రాలు పరుస్తూ ఖర్జూరపు మంటలు తీసుకుని అందరూ కూడా హోసానకు జై, రారాజుకు జై, యేసుక్రీస్తుకు జై అంటూ ఈ మార్గం నుండి ఆయన ఊరేగింపుకు తీసుకెళ్లారు. దాన్ని మనం ఇప్పుడు మంటల ఆదివారంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ మార్గం చాలా స్లోప్గా డౌన్లో ఉండటం వల్ల నడిచేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే పడిపోయి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది. ఇలా ఈ దారిలో నడుచుకుంటూ వస్తుంటే కొద్దిసేపట్లో మనకు దారి మధ్యలో డామినస్ ఫ్లెవెట్ అనే ఏరియా కనబడుతుంది. ఇదిగో ఇదే ఆ ప్లేస్. ఈ ఏరియాలో ఏమున్నాయో మీకు చూపిస్తాను రండి. ఇంకా గేట్ లోపలికి మనం వస్తుంటే మీకు ఎడమ వైపున చూడండి ఒలివ చెట్లు కనబడుతున్నాయి, భలే ఉన్నాయి కదండి. అలాగే కొంచెం ముందుకు నడిస్తే అదిగో యెరూషలేములోని ది డోమ్ ఆఫ్ ద రాక్ మనకు కనబడుతుంది. అలాగే మీకు కుడివైపున చూడండి, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు మరణించిన యూదుల ప్రవక్తల సమాధులు భద్రపరచబడ్డాయి. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణానికి
ఎదురుగా 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాం. నా వెనక మీరు చూస్తున్నవి యూదుల సమాధులు. ఇంచుమించుగా ఈ ఒలీవల కొండ ఆ పై భాగం నుండి క్రింద భాగం వరకు అన్నీ కూడా యూదుల సమాధులు ఇక్కడ పాతి పెట్టించుకోవడం జరిగింది. ఇంచుమించుగా 1.5 మిలియన్ దగ్గర 15 లక్షల సమాధులు యూదుల సమాధులు ఇక్కడ పాతి పెట్టడం జరిగింది, ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. యూదులు ఇక్కడ సమాధి చేయబట్టడానికి గల కారణం ఏంటంటే వారి నమ్మకం మెస్సయ్య వచ్చినప్పుడు మృతుల పునరుత్థానం జరుగుతుంది అని వారు నమ్ముతారు. ఇక్కడ పాతి పెట్టడం ద్వారా మృతుల పునరుత్థానం జరిగినప్పుడు వారి సమాధులు కూడా తెరవబడతాయి అనేది వారి యొక్క నమ్మకం. వారి పితరులు, వారి పూర్వీకులు కూడా తిరిగి లేస్తారనేది వారి యొక్క నమ్మకం. అందుకని ఇక్కడ యూదులు ఎక్కువగా సమాధులు పాతి పెడుతూ ఉంటారు. ఈ సమాధులన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక యూదుల సమాధుల తోట అని కూడా అనొచ్చు. మనం దానిని చూస్తున్నాం. అలా నడుచుకుంటూ మనం ముందుకు వస్తే చూడండి, ఒక అందమైన కట్టడం మనకు కనబడుతుంది. ఈ కట్టడాన్ని ది డోమినస్ ఫ్లావిట్ చర్చ్ అని పిలుస్తారు. షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాం. ఈ ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, ఇది డోమినస్ ఫ్లావిట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి యెరూషలేము పట్టణాన్ని చూచి ఆ పట్టణ విషయమై ఏడ్చి ఆ పట్టణముపై శాప వచ్చినాన్ని పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి ఆ మాట పలికారు అది ఖచ్చితంగా ఇక్కడే. పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇటు ప్రక్కన చూస్తే ఒక ముళ్ళ చెట్టు కూడా మనకు కనబడుతుంది. ఇలాంటి ముళ్ళతోనే యేసుక్రీస్తు ప్రభు వారికి కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు. ఆ ముళ్ళు సేమ్ ఇలానే ఉంటాయండి. చాలా పొడవుగాను పదునుగాను గాయపరిచేవిగాను ఉంటాయి. మనం చూస్తున్నాం, నా చేతుల్లో ముళ్ళు ఉన్నాయి. ఎంత పొడవాటి ముళ్ళు మీరు చూశారు. ఈ ముళ్ళును ఒక కిరీటంగా చేసి ఆ ముళ్ళ కిరీటాన్ని యేసుప్రభు వారు తల మీద పెట్టి ఆయన ఎంత బాధ పెట్టారండి. ఇది కొద్దిగా చిన్న ముళ్ళు దిగితేనే మనకి ఎంత బాధ అవుతుంది. కనీసం 4-5 అంగుళాల పొడుగు కంటే ఎక్కువ ఉన్న ముళ్ళు, ఈ ముళ్ళు తలలో దిగితే ఎంత బాధ, ఎంత వేదన. స్తోత్రం. ప్రభు అయిన యేసు మట్టల ఆదివారం రోజున గాడిద మీద ఎక్కి సరిగ్గా ఇదే ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయనకు యెరూషలేము పట్టణములోని కట్టడములను, ముఖ్యంగా దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించగా అందుకు యేసయ్య ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగే నిన్ను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు నా మాట విననొల్లకపోతిరి.
నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు అవన్నీ నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను ఎన్ని మార్లు దర్శించినను ఆ దర్శన కాలమును నీవు ఎరుగకుంటివి గనుక మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నుండి నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని ఏడ్చుచు ఆ పట్టణము యొక్క దుర్గతి గురించి శాప ప్రవచన వాక్కును ప్రవచిస్తారు. ఇదిగో సరిగ్గా మనం అదే ప్లేస్లో ఉన్నాము. అయితే యేసయ్య ప్రవచించినట్టుగా క్రీస్తు శకము 70వ సంవత్సరములో రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయిన టైటస్ సీజర్ వెస్పాసియస్ తన సైన్యంతో కూడా యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి ఆ పట్టణాన్ని కూల్చి కాల్చి ముఖ్యంగా దేవాలయం మొత్తాన్ని కూల్చివేసి అందులోని సమస్తాన్ని దోచుకుని యెరూషలేములోని యూదులను చిన్న పెద్ద తేడా లేకుండా చివరకు గర్భిణీ స్త్రీలను సైతం పొడిచి చంపాడు. ఆ ఘోరమైన వధకు యెరూషలేములోని వీధులన్నీ రక్తములోనే మునిగిపోయాయి. యేసయ్య చెప్పిన ప్రవచనం అక్షరాల చెప్పినట్టుగానే నెరవేరింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నాము. అదిగో అదే మోరియా కొండ. ఇక్కడనే అబ్రాహాము ఇస్సాకును విశ్వాసమును బట్టి బలియాగంగా అర్పిస్తాడు. ఒకప్పుడు ఇక్కడ సొలొమోను ద్వారాను ఆ తదుపరి నెహెమ్యా యజ్రాల ద్వారాను ది గ్రేట్ హేరోదు ద్వారా మార్పు చేర్పులు చేయబడ్డ గొప్ప దేవాలయం నిలబడి ఉండేది. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ది డోమ్ ఆఫ్ ద రాక్ ప్రాంగణాన్ని ఆల్ అక్సా మసీదును చూస్తూ ఉన్నాము. అలాగే యెరూషలేము యొక్క గుమ్మాలలో ఒకటైనటువంటి ఈస్టర్న్ గేట్, మెర్సీ గేట్, తూర్పు గుమ్మాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ గుమ్మములో నుండే యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఈ గుమ్మములో గుండా ప్రవేశించి దేవాలయములోనికి వెళ్ళి ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తారు. ఇదిగోండి కాస్త ఇటు ప్రక్క గనక మనం చూస్తే బంగారపు ఉల్లిపాయలాగా మనకు కనబడుతున్నాయే, అది మగ్దలేనే మరియ పేరట కట్టబడిన రష్యన్ ఆర్థోడాక్స్ చర్చిని మనం చూస్తూ ఉన్నాము. యేసు కన్నీళ్లు విడిచిన చోట ఒక చర్చి కట్టబడింది. ఆ చర్చి పేరును ఇందాక మనం తెలుసుకున్నాం, ది డోమినస్ ఫ్లావిట్ చర్చ్ అని పిలుస్తారు. ఇదిగోండి ఇంకొకసారి చూసేయండి, ఇదే ఆ చర్చి. ఇదిగోండి ఆ చర్చి పైన మీరు గమనిస్తే 4 మూలల్లో 4 కుందుల్లాగా కట్టారు. చూడండి, అవి యేసయ్య కన్నీళ్లకు గుర్తులుగా కన్నీళ్ల ఆకారంలో ఇక్కడ వారు కట్టారు. అవి చూసినప్పుడల్లా యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చారని, ఇక్కడ యెరూషలేము పట్టణం విషయమై ఆయన కన్నీరు కార్చారని గుర్తుగా ఉంటుందని అలా కట్టించారు. ఈ వీడియోను వీక్షిస్తున్న మీకు అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పదలిచిన ఒక ఫెయిత్ లెసన్ ఏంటంటే, ఆనాడు యెరూషలేము పట్టణం దేవుని దర్శనాన్ని కానుకోకుండా అవిధేయతతో నడిచారు కాబట్టే శపించబడి సమస్తాన్ని కోల్పోయారు. అయితే అవన్నీ తెలుసుకున్న మనం అలా కాకుండా దేవుడు దర్శించిన సమయాన్ని గుర్తించి ప్రభు మాటకు విధేయత చూపుతూ ఉందాము. ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆ ప్రభు యొక్క మెప్పును పొందే భక్తి చేసి నిత్య జీవాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నానండి.
నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అవి ముందుగా మీకే వస్తాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోరు కదూ. ఇంకనూ ఇలాంటి వీడియోస్ అనేకం మీకు అందించుట కొరకు మా కోసం తప్పకుండా ప్రార్థన చేస్తారని మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.